హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమర్ వరల్డ్. సో ఇప్పుడు మనం బూట్స్ట్రాప్ 4లోని పార్ట్ నెంబర్ 4 ఓకేనా గైస్. పార్ట్ నెంబర్ 4 వచ్చేసరికి టేబుల్స్ తర్వాత మీకు వచ్చేసరికి ఇమేజెస్ మాట. పార్ట్ నెంబర్ 4లో మీకు ఇమేజెస్ చెప్తున్నాను. సో బూట్స్ట్రాప్ ఇమేజెస్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఓకేనా, లెట్స్ గో నౌ. సో గైస్ మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. సో హియర్ వీ గో. ఎస్, బూట్స్ట్రాప్ 4 ఇమేజెస్ గైస్, లెట్స్ గో హియర్. సో ఇమేజెస్ బూట్స్ట్రాప్ 4లో ఇమేజెస్ ఎలా ఉంటుంది. సో హెచ్టిఎంఎల్లో ఇమేజ్కి చూసారా ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సో డిజైన్స్ కానీ కార్నర్స్ కానీ సో ఇవన్నీ మనకి ఈజీగా ఉంటుంది బూట్స్ట్రాప్ 4లోని సెటప్ చేసుకోవడానికి. లెట్స్ గో మరి. సో బూట్స్ట్రాప్ 4 ఇమేజ్ షేప్స్ చూడండి. ఇదేమో రౌండెడ్ కార్నర్స్, ఇదేమో సర్కిల్, సో అలాగే ఇదేమో థంబ్నెయిల్. ఓకే, లెట్స్ గో. సో అలా రౌండెడ్ కార్నర్స్కి వచ్చేసరికి సో మీరు చూడండి ముందు టేబుల్ని, మీరు టేబుల్ పార్ట్ ఇలాగైంది కదా. సో టేబుల్ని మనం ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకున్నాం. సో దీనికి టేబుల్ హోవర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం చూసారా, హోవర్ ఎఫెక్ట్ కూడా అవుతుంది. సో అలా ఇప్పుడు వచ్చేసరికి ఇమేజెస్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి దీంట్లో ఇమేజెస్లోని చూద్దాం. సో అది మధ్యలో వీడియో కొంచెం కట్ అయింది టేబుల్స్లో, అది అలా కంటిన్యూ చేసేయండి. సో రౌండెడ్ కార్నర్స్ ఓకేనా, రౌండెడ్ కార్నర్స్ వచ్చి దానికి ఏం చేయాలి, అలా రావాలంటే జస్ట్ ఏం లేదు, ఇమేజ్ ఆల్రెడీ తీసుకుంటున్నాం కదా, క్లాస్ వచ్చేసరికి రౌండెడ్. ఓకేనా గైస్, క్లాస్ వచ్చేసరికి మరి రౌండెడ్ అని పెడితే సరిపోతుంది. క్లాస్ యాడ్స్ రౌండెడ్ కార్నర్ టు ఎన్ ఇమేజ్, అంతే, దట్స్ ఇట్. సో ఒక ఇమేజ్ తీసుకోండి. ఇమేజ్ ఎలా తీసుకోవాలి తెలుసుకో, హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాం కదా మనం. సో ఇమేజ్ ఐఎంజీ, ఓకే, ఇమేజ్ ఎస్ఆర్సి సోర్స్ ఇమేజ్ యొక్క నేము, అది ఏ ఫార్మాట్లో ఉంది .jpg, అయితే జేపీజీ అయితే ఏవైతే అది ఏ ఫార్మాట్ ఉంటే అది. సో అలాగే క్లాస్ ఈక్వల్ టు జస్ట్ క్లాస్ వచ్చేసరికి రౌండెడ్ యాడ్ చేసుకోండి సరిపోతుంది, దట్స్ ఇట్, అంతేనా. సో అలాగే ఆల్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు దానికి ఏదో ఒక పేరు పెట్టుకోండి, మీకు నచ్చిన పేరు. ఓకే, సో ఒకవేళ అక్కడ ఇమేజ్ డిస్ప్లే అవ్వలేదు అనుకోండి, మనకి ఏదైతే పేరు పెడతామో సో మీకు అక్కడ ఆ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం, లెట్స్ గో. సో చూసారా, సో ఆల్ట్ అక్కడ మన ఇమేజ్ యొక్క పేరు రాంగ్ వచ్చింది కాబట్టి సో అక్కడ అలా ఆ ఇమేజ్ కనబడకపోతే సో ఆ ఇమేజ్ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది కనబడుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి ఇమేజ్ యొక్క విత్ కూడా 304, ఈ విత్ అనేది 304, అలాగే హైట్ అనేది సో ఇలా అన్నమాట. హైట్ అంటే 236 పిక్సెల్స్ అక్కడ హైట్స్ విత్ ఉన్నది. సో జస్ట్ మీకు ఇక్కడ చూసారా రౌండెడ్ కార్నర్ వచ్చిందా, మీకు ఏమైనా ఇక్కడ అబ్జర్వ్ తెలుస్తుందా గైస్. చూడండి ఇక్కడ రౌండెడ్ కార్నర్ వచ్చింది కదా, లెట్స్ గో. సో చాలా సింపుల్ మాట, రౌండెడ్ అని ఇవ్వండి. ఒకవేళ అలాగే రౌండెడ్ కూడా తీసి కూడా మళ్ళీ కోడ్ చెక్ చేయండి. ఓకే, సో మీరు ఇక్కడ కావాల్సినట్టు ఎడిట్ చేసుకోండి. ఓకే, సో చూసారు ఇక్కడ రౌండెడ్ పోయింది, రౌండ్ షేప్ పోయింది. సో రౌండెడ్ కార్నర్ తీసేయడం వల్ల సో అంతే. సో చాలా ఈజీ. సో జస్ట్ ఇది ఒక కంటైనర్ తీసుకుందాం. సో కంటైనర్లోనే కాపీ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను, మళ్ళీ ఇవన్నీ టైప్ చేయడం అంటే మళ్ళీ మనకి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. సో ఏం లేదు, ఇమేజ్కి మళ్ళీ ఒక కంటైనర్లో క్లాసిక్ కంటైనర్, దానికి హెడ్డింగ్ మాట రౌండెడ్ కార్నర్స్ అనే హెడ్డింగ్. చూడు రౌండెడ్ క్లాస్ యాడ్స్ రౌండెడ్ కార్నర్స్ టు ఇమేజ్, అది మీకు తెలుస్తుంది అది ఉంచుకుంటే. సో ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం మన దీంట్లో. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఇమేజ్ మన ఫోల్డర్లో ఉండాలి గైస్, లేకపోతే మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు చూసారా. సో ఓన్లీ మనకి ఈ ఆల్ట్ ఇది ఏదైతే పేరు ఉందో ఆ పేరు ఒకటే కనబడుతుంది. ఇక్కడ చూడండి మన గేమ్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి రీలోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసారా లాస్ట్లో వచ్చేసరికి మీకు ఇక్కడ లాస్ట్ ఒక పేరు కనబడుతుంది చూసారా, అదే ఇమేజ్. అక్కడ దీన్ని ఎలా మూవ్ చేస్తాం చూసారా. సో అక్కడ ఇమేజ్ రాలేదు. సో మనం ఏంటంటే ఇప్పుడు మన ఫోల్డర్లోకి వెళ్ళిపోయి మనం సో ఏదైతే మన ఫోల్డర్ ఇక్కడ ఉన్నాయో సో ఇప్పుడు మనం లెట్స్ గో. ఇక్కడ ఎందులో ఇన్స్టాల్ చేసాం మనం అందులోకి వెళ్ళిపోయి సి డ్రైవ్లో పెట్టాను ఎగ్జాంపుల్ హెచ్డి డాక్స్లోని. నేను వచ్చేసరికి ఇక్కడ మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, డెస్క్టాప్ మీద అయినా మీరు జస్ట్ ఈ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, బూట్స్ట్రాప్ సైట్ అనేసి జస్ట్ క్రియేట్ చేసుకొని .html సేవ్ చేసుకోండి. ఓకేనా, మీరు బూట్స్ట్రాప్ జేఎస్ ఇవి కావాలంటే ఇవి ఆల్రెడీ మీకు చెప్పాను కదా దాని గురించి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం, మన
ఏదైతే మన సైట్ యొక్క ఫోల్డర్స్ ఉన్నాయో డాక్యుమెంటరీ ఇవి, సో అక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం, ఇమేజెస్. ఓకే, ఇమేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. సో క్రియేట్ చేసుకొని సో దీంట్లో కొన్ని ఇమేజెస్ మనం పేస్ట్ చేసుకుందాం. ఓకేనా. సో ఏదో ఒక ఇమేజెస్ మన డెస్క్టాప్ మీద ఉంటాయి. సో ఆ ఇమేజ్ అనేది నేను ఇందులో పేస్ట్ చేశాను. సో ఆ ఇమేజ్ పేరు వచ్చేసరికి చూడండి అక్కడ ఎలా ఉందో ఇమేజ్. సో ఇమేజ్ డైరెక్ట్ పూర్తిగా అక్కడికి వస్తున్నట్టుంది. సో జస్ట్ నేను కాపీ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి ఒక ఇమేజ్ ఉంది, దాన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఓకే. సో అలాగే ఇంకో ఇమేజ్ కూడా ఇక్కడ ఉంది, దాన్ని తీసుకొని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. సరే, ఇక్కడ కాపీ Ctrl+C అండ్ Ctrl+V. సో ఇదొక ఇమేజ్ గైస్, ఇక్కడ కాపీ చేశాను, మళ్ళీ ఇక్కడ మనం పేస్ట్ చేసుకుందాం. సో మనకి మీ వెబ్సైట్లో మనకి ఎన్ని ఇమేజెస్ కావాలో ఆ ఇమేజెస్ అన్నీ ఎక్కడైతే మనం ఇవి క్రియేట్ చేస్తున్నామో మెయిన్ అందులో అక్కడ ఇమేజెస్ అనే ట్యాగ్ ఇమేజ్ ఫోల్డర్లో పెట్టుకున్నాను. ఓకేనా. సో చూద్దాం ఇప్పుడు ఇమేజెస్లోని మనకి ఏదో ఒక ఇమేజ్ పెడదాం. సపోజ్ ఇక్కడ గ్రాండ్ టూరిజం ఉంది కదా, సో అక్కడ జీటీ అని దానికి సింపుల్గా పేరు ఇస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఇక్కడ మొత్తం దీన్ని కాపీ చేశాను, కాపీ చేసుకోవాలి. ఓకేనా. సో అంతే, కాపీ చేసుకొని సో ఇప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ మన సైట్ ఉంది కదా, సో ఇక్కడ దాన్ని ఈ ఇమేజ్ పేరు రాంగ్ కాబట్టి సో మన దాంట్లో ఉన్న ఇమేజ్ పేరు అవ్వాలి gt.jpg అని ఇవ్వగానే సేవ్ చేస్తే సరిపోదు గైస్. అక్కడ మనకి ఇమేజెస్ అనే ఫోల్డర్లో పెట్టాను కాబట్టి ఇమేజెస్ అని ఇచ్చి స్లాష్ ఇచ్చి అప్పుడు gt.jpg అంటేనే ఆ ఫోల్డర్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే పేరు కూడా ఇది మార్చుకుందాం, గ్రాండ్ టూరిజమో జస్ట్ అలా ఉంచేద్దాం. సో ఒకవేళ ఈ ఇమేజ్ కానీ డిస్ప్లే అవుతుంది, ఈ పేరు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో సేవ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన వెబ్సైట్కి మనం ఏదైతే ఉందో మన ఫోల్డర్ ఇది. ఓకే, ఇదే కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి రౌండెడ్ కార్నర్స్కి వచ్చేసరికి సో మనకు ఆ ఇమేజ్ డిస్ప్లే అవుతుందో లేదో చెక్ చేసేద్దాం. రీలోడ్ చేస్తున్నాం. లెట్స్ గో. ఓకే, వచ్చింది. ఎస్. సో చూసారా మనం యాడ్ చేసిన ఇమేజ్ రౌండెడ్ కార్నర్స్ది. సో ఎలా వచ్చిందో. ఓకేనా గైస్, మరి చాలా సింపుల్ మరి ఇది. ఎస్, బాగుంది కదా. సో ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ మీకు కావాలంటే సేవ్ చేసుకోండి. సపోజ్ మీరు విడ్త్ వచ్చేసరికి ఒక 600 ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మాకు మారుతుంది చూడండి కొంచెం. లెట్స్ గో. మరి ఇక్కడ మళ్ళీ రీలోడ్ చేయాలి, అక్కడ సేవ్ చేసుకోవాలి. చూసారా ఇమేజ్ సైజు విడ్త్ పెరిగింది కదా గైస్, మనకి పెరిగిందా. అలాగే మన ఇమేజ్ సైజు 600 కాదు, నేను డైరెక్ట్గా 1000 ఇచ్చేస్తున్నాను. సో 1000 అంటే ఫుల్గా అది స్ట్రెచ్ అయిపోతుంది 1000లోకి విడ్త్. సో చూసారా ఎంత స్ట్రెచ్ అయిందో. కానీ కార్నర్స్ వచ్చేసరికి రౌండెడ్ కార్నర్స్ మాట ఇవి. ఓకే, సో రౌండెడ్ కార్నర్స్, దట్స్ ఇట్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి గైస్ మనకు ఉంది ఇక్కడ. సో మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి కూడా నేను మీకు చెప్తున్నాను. సో అందుకే ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. అలాగే ఇంకోటి వచ్చేసరికి చూడండి ఇక్కడ సర్కిల్ మాట. ఇప్పుడు ఏంటి రౌండెడ్ తర్వాత సర్కిల్ ఇలా రావాలంటే సర్కిల్ టైప్లో రావాలంటే రౌండెడ్ సర్కిల్ అనేస్తే సరిపోతుంది మీకు ఈజీగా. ఓకేనా. సో రౌండెడ్ సర్కిల్కి వచ్చేసరికి మీరు ఏముంది మళ్ళీ సేమ్ ఇది మనం తీసుకుందాం. మీకు మొత్తం అంతా అర్థం అవ్వాలి కదా మన సైట్ అంతా మొత్తానికి. సో మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసండి, Ctrl+V చేసేసి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇంకో ఇమేజ్ పేరు తీసుకుందాం గైస్. సో ఆ ఇమేజ్ ఏంటంటే ఇక్కడ Tekken7 ఇమేజ్ ఉంది. సో అది TK7 అని పెడుతున్నాను దాన్ని, Tekken7.jpg. దాన్ని కాపీ చేసుకుందాం. ఓకే, ఆ పేరు అలా సేవ్ చేయండి. కాపీ చేసుకున్న తర్వాత మన ఫోల్డర్లోకి వెళ్ళి ఇమేజ్ పేరు ఎక్కడ ఉంది కదా పేస్ట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ పేరు చేసుకున్న ముందు ఏం ఇవ్వాలి, ఇక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్ పేరు ఇవ్వాలి, లేకపోతే అది ఎగ్జిక్యూటివ్ స్లాష్ ఇవ్వాలి, ఫ్రంట్ స్లాష్ TK7. ఓకే, ఒకవేళ ఆ ఇమేజ్ కానీ అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతే ఇక్కడ Tekken7 అనే పేరు అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు చెక్ చేసేద్దాం.
సో కింద రౌండెడ్ ఇమేజ్ వస్తుంది. లెట్స్ గో చూద్దాం. ఓకే, చూసారా గైస్ మరి ఎలా వచ్చిందో రౌండ్గా, రౌండ్ షేప్లో ఉంది కదా. సో సర్కిల్ మాట. జస్ట్ అక్కడ మనం ఏం యాడ్ చేశారు, జస్ట్ రౌండెడ్ క్లాస్ ఈక్వల్ టు రౌండెడ్ సర్కిల్ అంతే. ఇందాక జస్ట్ రౌండెడ్ అంతే, ఓన్లీ బార్డర్స్ కార్నర్స్ అనేది రౌండ్ అయింది. ఇప్పుడు మొత్తం పూర్తిగా రౌండెడ్ సర్కిల్ అయిపోయింది మొత్తం అది. ఓకే, సో చాలా సింపుల్ మాట. నెక్స్ట్ వచ్చేసరికి థంబ్నెయిల్. సో చూసారు కదా, థంబ్నెయిల్స్ అంటే తెలుసు కదా మనకి, థంబ్నెయిల్స్ మోడల్లోనే అంటే ఇక ఈ టైప్లో వస్తుంది. ఇది థంబ్నెయిల్స్ అంటారన్నమాట ఇవి. లెట్స్ గో ఇక్కడ జస్ట్ మీరు ఏం లేదు, ఐఎంజీ థంబ్నెయిల్ అని పెడితే సరిపోతుంది అన్నమాట. ఇమేజ్ థంబ్నెయిల్ అంతే వచ్చేస్తుంది. సో థంబ్నెయిల్ కూడా మీరు ఏం లేదు, క్లాసిక్ కంటైనర్లోనే ఇక్కడ చూడండి థంబ్నెయిల్. సో ఇమేజ్ థంబ్నెయిల్. సో విడ్త్ కూడా హైట్ కూడా తీసుకున్నారు. థంబ్నెయిల్ అంటే మీకు ఇలా వస్తుంది అవుట్పుట్. ఓకే, సో మీరు మళ్ళీ దీన్ని కాపీ చేసుకోండి. అలాగే మన టెక్స్ట్ ఎడిటర్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎలాంటిది ఒకటి దాన్ని కాపీ చేసుకోండి ఆ ఇమేజ్ని. సో ఇక్కడ నేను ఇమేజ్ పేరు మారుస్తాను. ఓకేనా, మళ్ళీ మన మెయిన్ ఫోల్డర్ ఏదైతే ఉందో మీ వెబ్సైట్ ఫోల్డర్, సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఇంకో ఇమేజ్ ఇక్కడ ఉంది కదా. సో దీనికి పేరేంటిది, ఇది వచ్చింది ఆ పేరు, అది అక్కడ టైప్ చేసేద్దాం. సేమ్ అలా కాపీ చేసి, ఓకేనా, జేపీజీలో కాదు వేరే ఫార్మేట్లో ఉంది, సేమ్ అదే ఫార్మేట్లో ఉంది, అక్కడ అలాగా పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి అన్చార్టెడ్, ఆ గేమ్ పేరు అన్చార్టెడ్ 4 మాట. ఓకే, ఒకవేళ ఆ ఇమేజ్ డిస్ప్లే అయిపోతే ఇక్కడ అన్చార్ట్ 4 అని డిస్ప్లే అవుతుంది. ఓకే, లెట్స్ గో. మీరు కూడా ప్రతిదీ ఎలా ప్రాక్టీస్ చేయాలి గైస్, అప్పుడే మీకు బాగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం థంబ్నెయిల్ ఇమేజ్. అదిగోండి వచ్చింది చూసారా. సో థంబ్నెయిల్ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది సైట్లో. దట్స్ ఇట్. ఇట్ ఈస్ వెరీ ఫన్ గైస్, చాలా బాగున్నది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఈ మూడింటిని మనం ఒక ప్రాజెక్ట్ చేసేద్దాం ఇప్పుడు, చిన్న ప్రాజెక్ట్ లాగా. సో దీన్ని ఎక్కడ పట్టుకెళ్ళిపోదాం, దీన్ని ఎక్కడ పట్టుకెళ్ళిపోదాం అంటే ఇవన్నీ ఒకే దాంట్లో రావాలి. ఓకేనా, సో ఇవన్నీ కంటైనర్స్లో తీసుకున్నట్టు ఇప్పుడు అట్లన్నిటిని మోడిఫై చేయాలి. సో మనం క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఈ కంటైనర్ని రిమూవ్ చేసేద్దాం రెండో దానికి, ఎందుకంటే సపరేట్గా ఉన్నాము. ఇప్పుడు 3 ఒకే లైన్లోనే మనం రావాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి కంట్రోల్ డివ్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ ఎక్కడ తీస్తాను, ఇది కూడా ఒకసారి అలా ఉంచండి. డివ్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్, ఈ కంటైనర్లను మొత్తం పెడదాము ఇదంతా. సో మళ్ళీ ఇంకో డివ్ ఇక్కడ కాపీ చేసుకోండి. కంట్రోల్ వి. సో div class equal to call దీనికి 4 అని తెద్దామా, కాల్ ఎస్ఎం కానీ కాల్ ఎల్జీ కానీ. సో మీడియంకి కాల్ ఎస్ఎం 4. ఓకే, సో అలాగే దీన్ని ఇక్కడ తీసుకొని కంట్రోల్ సి తీసుకొని దీనికి అంతటికీ అవసరం ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఇది పెట్టండి కాల్ ఎస్ఎం 4. సో అలాగే కాల్ ఎస్ఎం 4 ఇక్కడ కంటైనర్ లోపల అది తీసిండి. ఓకే, సో ఇప్పుడు వచ్చి ఇది ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఒక డివ్ అనేది ఉంటుంది కదా. సో ఈ ఇంకో డివ్ని మనం యాడ్ చేయాలి, ఇక్కడ క్లోజ్ ట్యాగ్ చేయాలి గైస్. దీన్ని కాపీ చేసి ఇంకో డివ్ని పేస్ట్ చేయండి. ఓ క్రాప్. సో ఇక్కడ కంట్రోల్ సి కొట్టి ఇక్కడ కంట్రోల్ వి కొడదాం. ఓకే, ఓ వాట్ హ్యాపెన్ హియర్, కంట్రోల్ వి. ఓకే, సో మనకి కంట్రోల్ వి అయింది. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకే లైన్లో వస్తుందా లేదా. అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి విడ్త్ కూడా ఇచ్చాం కదా, మనం ఇమేజ్ యొక్క విత్ హైట్ మెన్షన్ చేసాం. దీన్ని కూడా 304
304 పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేస్తాను, ఒకసారి ఎగ్జిక్యూట్ చూద్దాం. సో ఈ 3 ఇమేజెస్ సైడ్ బై సైడ్ వస్తున్నాయి లేదు చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇది ఎస్ఎం కదా. ఓకే, కాల్ ఎస్ఎంకి ఇచ్చాం మనం. ఎస్ఎం 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 ఎస్ఎం. ఓకే, లా 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 లా. ఓ ఇది ఇక్కడ ఉంది కదా. ఓకే, సో మీకు ఆ కాల్ ఎస్ఎం గురించి అట్ల గురించి నేర్చుకున్నారా? ఓకే, ఇవి ఒకే లైన్లో రావాలి కదా, ఇక్కడ ఏదో మిస్ అయింది. సో వీటికి విత్ హైట్ మెన్షన్ చేసినట్టున్నాం కదా. ఓకే, ఈ డివ్ ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, లెట్స్ గో. కాల్ ఎస్ఎం. ఓకే, 444. ఈ కంటైనర్ లోపల 3 రావాలి మనకి. ఓకే, విత్ వచ్చేసరికి ఎంత ఇచ్చింది దీనికి ఇమేజ్ విత్. లెట్స్ గో. లా 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 లా. సో ఇది 100%. ఓకే, సో మనకి సైడ్ బై సైడ్ రావాలి అంటే మీరు ఆల్రెడీ మీకు ఒకసారి చూడండి, గ్రిడ్ బేసిక్లోకి ఒకసారి వెళ్దాం. ఓకేనా, సో ఈ గ్రిడ్ బేసిక్లోని మీకు పూర్తిగా కాలమ్స్ గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది నెక్స్ట్ చాప్టర్లోని. సో ఇక్కడ ఇగోండి, కాల్ క్లాస్ ఈక్వల్ టు రో. ఓకే, మనం రో తీసుకోవడం మర్చిపోయాము. ఓకేనా, ఆ రోలో రావాలి కదా గైస్. మరి క్లాస్ ఈక్వల్ టు రో అనే దాంట్లోని మనం తీసుకున్నవి రావాలన్నమాట. సో మనం రో యాడ్ చేయడం మర్చిపోయాము. ఓకే, ఇప్పుడు రో యాడ్ చేసేద్దాం అక్కడ కంటైనర్లోని. ఇది ఒకసారి ఇలా కాపీ చేద్దాం. ఓకే, పేస్ట్ చేద్దాం. క్లాస్ ఈక్వల్ టు రో, ROW రో అంటే ఆ రోలోనే వస్తుంది. అలాగే ఎండ్ ట్యాగ్ డివ్ కూడా ఇక్కడ పేస్ట్ చేయండి కాపీ చేసుకొని. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. లెట్స్ గో. వావ్, ఎస్, వీ గాట్ ఇట్ గైస్. వావ్, ఇప్పుడు మన సైట్ కూడా కొంచెం చూడడానికి చాలా లుకింగ్ వస్తుంది. సో మీరు మీరు ఏంటంటే ఇలాగా చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి గైస్. ఓకేనా, సో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. అందుకే నేను ఇలా మీకు ప్రతి చూపిస్తున్నాను. ఓకే, చూడండి ఇది ఇలాగా అస్సాంకి వెళ్ళేసరికి ఇక్కడ ఏటవుతుంది 1 by 1 ఎక్కిందా. ఓకే, ఇవి ఇంకా అలాగా ఇది భలేగా ఉంది ఇది ఏదో. వా ఓకే, ఇక్కడ మనకి పిక్సెల్కి వచ్చేసరికి ఇది ఎస్ఎంలోకి వెళ్ళిపోయేసరికి 1 by 1కి వెళ్ళిపోయింది చూసారా. ఓకే, ఇక్కడ మనం విత్ హైట్ ఇచ్చాం కాబట్టి వాటికి ఇమేజ్ ఆటో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతున్నా. ఆ కంటైనర్లు విత్ అలాగే ఇచ్చాం కాబట్టి అవి ఆటోమేటిక్గా దానికి సంబంధించింది ఒకదాని మీద ఒకటి వచ్చేస్తుంది. సో కాల్ ఎస్ఎం ఎండి అని ఇచ్చి చూద్దాం. ఓకేనా, సో మీరు ఇలాగా ఎడిట్ చేసుకున్నారనుకోండి ప్రతిదీ మీకు ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఓకే, లెట్స్ గో. సేవ్ చేసేద్దాం. క్యాన్సిల్, సేవ్ ఆల్. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు ఇక్కడ రీలోడ్ చేయండి మళ్ళీ ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మినిమైజ్ చేసి చూడండి దీన్ని. ఓకే, ఇప్పుడు మీడియంకి వచ్చేసరికి ఓకే, ఇప్పుడు చూసారా ఇక్కడికి వచ్చేసరికి మీడియంకి వచ్చేసరికి డౌన్ అయిపోతుంది. ఎస్ఎం అంటే ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత కదా అయింది. సో అలాగే ఇక్కడ చూసారా ఎస్ఎం ఉంది. అలాగే లార్జ్ కావాలంటే పెట్టుకోవచ్చు మీరు.
ఓకేనా గైస్, చూడండి మరి మన సైట్ ఎంత లుకింగ్ వస్తుందో. సో బాగుంటుంది, ఎలాగ మీరు కావాల్సినట్టుగా అరేంజ్ చేసుకొని అట్లా అది దాని యొక్క డీటెయిల్స్, ఆ ఇమేజ్ యొక్క డీటెయిల్స్, ఇమేజ్ యొక్క డీటెయిల్స్, ఇమేజ్ యొక్క డీటెయిల్స్ మీరు అలాగే ఇంకా చేసుకుంటూ అలా ముందుకెళ్తుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సరే చూసారు కదా గైస్ మరి ఇమేజెస్ చాప్టర్. సో చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇంకా వీటిని ఎడిట్ చేసుకోండి. సో ఇమేజ్ ఆటోమేటిక్గా ఒకదాని మీద ఒకటి ఎక్కేస్తుంది కాబట్టి ఇమేజ్ వచ్చేసరికి ఆటో ఆప్షన్ ఉంటుంది కదా, సో అది మీరు సెలెక్ట్ చేసుకోండి, పెట్టుకోండి, యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇమేజెస్ అయితే ఇలాగా అప్లై చేసుకోవాలి. ఓకే, సెంటర్డ్ ఇమేజ్. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉన్నది, చూద్దాం. సో ఇంకా ఇమేజెస్ అయిపోలేదు. థంబ్నెయిల్ వరకు వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోట్ అండ్ ఇమేజ్ టు ద రైట్. ఓకే, విత్ ద ఫ్లోట్ రైట్. సో అలాగే మన ఇమేజ్ని రైట్ సైడ్కి ఫ్లోట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు ఫ్లోట్ రైట్ అని ఇస్తాం అంతే. అప్పుడు ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఫ్లోట్ రైట్. లెఫ్ట్ కావాలంటే ఫ్లోట్ లెఫ్ట్ అంతే. సెంటర్ కావాలంటే ఇమేజ్ క్లాస్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటిది సెంటర్డ్ ఇమేజ్ అంటే సెంటర్ అండ్ ఇమేజ్ బై యాడింగ్ ద యూటిలిటీ క్లాస్ మ్యాక్స్ ఆటో. ఓకే, మార్జిన్ ఆటో డి బ్లాక్ డిస్ప్లే బ్లాక్ టు ద ఇమేజ్. సో ఇక్కడ వచ్చేసరికి మ్యాక్స్ ఆటో డి బ్లాక్ అంటే ఏంటి గైస్, డిస్ప్లే అనేది బ్లాక్ అనేది అనమాట. సో దీనికి మీకు సెంటర్గా ఇమేజ్ కావాలంటే సో మరి ఇది యాడ్ చేసుకోవాలంట. ఓకేనా, ఇది ఒకసారి చూద్దాం. కంట్రోల్-C, క్లాస్ ఈక్వల్ టు ఇమేజ్ థంబ్నెయిల్, అలాగే క్లాస్ ఈక్వల్ టు కంట్రోల్-V. సో ఇప్పుడు దాని స్పేస్ ఇచ్చి చూసాను, అది అవుతుందో లేదో చెక్ చేద్దాం. రౌండెడ్ సర్కిల్లో దీనికి కూడా ఇక్కడ ప్లేస్. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ ఈ క్లాస్లో. ఓకే, ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చెక్ చేసేద్దాం. లెట్స్ గో నౌ. ఓకే, ఇప్పుడు ఇమేజెస్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయినట్టుంది, సెంటర్కి వచ్చినట్టుంది, చూద్దాం. సో ఇలాగ వచ్చేసరికి ఏమని ఇమేజ్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్గా నాట్ అడ్జస్ట్డా. ఓకే, విడ్త్ అండ్ హైట్ ఇచ్చాం కాబట్టి అది ఆటోమేటిక్గా తీసుకుంది. సో ఇక్కడికి వచ్చేసరికి చూసారు ఆటోమేటిక్ సెంటర్కి వస్తాయి ఇమేజెస్ కదా. ఇందాక లెఫ్ట్కి ఉండేవి అనుకుంటున్నానేమో. ఓకే, రౌండెడ్. సో అది గైస్ మరి ఇంకా చూద్దాం, ఇంకా ఉంది. ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ మ్యాక్స్ ఉంటుంది. రెస్పాన్సివ్ ఇమేజెస్. సో ఇక్కడ వచ్చేసరికి ఇమేజెస్ ఫ్లోట్ ఇచ్చాడు. సో మ్యాక్స్ ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, రెస్పాన్సివ్ ఇమేజెస్కి వచ్చేసరికి సో ఇమేజెస్ కమ్ ఇన్ ఆల్ సైజెస్. ఓకే, సో డూ స్క్రీన్స్ రెస్పాన్సివ్ ఇమేజెస్ ఆటోమేటికలీ అడ్జస్ట్ ఫిట్ ద సైజ్ ఆఫ్ ద స్క్రీన్. రెస్పాన్సివ్ ఇమేజెస్ అయితే సో క్రియేట్ రెస్పాన్సివ్ ఇమేజింగ్ బై యాడింగ్ అండ్ ఇమేజ్ ఫ్లూయిడ్ అని యాడ్ చేసుకోవాలి. క్లాస్ టు ద ఇమేజ్ ట్యాగ్కి ద ఇమేజ్ విల్ ద స్కేల్ నైస్లీ టు ద పేరెంట్ ఎలిమెంట్. ఓకే, ద ఫ్లూయిడ్. ఓకేనా, ద ఇమేజ్ ఫ్లూయిడ్ క్లాస్ అప్లైస్ మ్యాక్స్ విత్ 100% అండ్ హైట్ ఆటో. మ్యాక్స్ విత్ అనేది దాంట్లో 100% తీసుకుంటుంది, అలాగే హైట్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది. అదేంటో చూసేద్దాం ఇప్పుడు. సో క్లాస్ ఈక్వల్ జస్ట్ ఇమేజ్ ఫ్లూయిడ్ అని ఇచ్చారనుకోండి మనకి సరిపోతుంది. విడ్త్ అండ్ హైట్ ఇవన్నీ తీసేయడం ఇంకా. ఓకేనా, ఇమేజ్ ఫ్లూయిడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది, గుర్తించుకోండి. ఓకే, ఇమేజ్ ఫ్లూయిడ్. సో ఈ క్లాస్ని మీరు ఈ క్లాస్లో యాడ్ చేసుకోండి. ఇవన్నీ తీసేసి జస్ట్ ఇమేజ్ మనకి థంబ్నెయిల్ కావాలి కదా, అది ఆ థంబ్నెయిల్ అలాగ ఉంచేద్దాం. ఇక్కడ మట్టుగా ఇది పేస్ట్ చేద్దాం, ఇమేజ్ ఫ్లూయిడ్. సో అలాగే విడ్త్ అండ్ హైట్ అనేది ఉంది కదా, ఇక్కడ విడ్త్ అండ్ హైట్ కూడా మనం రిమూవ్ చేసి చూస్తాం. ఓకే, దాన్ని విడ్త్ అండ్ హైట్ కూడా నేను తీసేస్తున్నాను. ఓకేనా గైస్, అలాగే సో ఇక్కడ కూడా మ్యాక్స్ ఆటో డి బ్లాక్ ఇమేజ్ సెంటర్ రావాలి అది. సో అది కూడా ఉంచుకోవచ్చు. ఇమేజ్ ఫ్లూయిడ్ రౌండెడ్ సర్కిల్ అసలు కంట్రోల్-V ఇది ఒకటే పెడదాం, అది తర్వాత చూద్దాం. మ్యాక్స్ ఆటో సెంటర్ ఇమేజ్ ప్రస్తుతానికి అలా వదిలేద్దాం, కావాలంటే యాడ్ చేసుకుందాం. ఓకే,
సో ఓకే, ఇప్పుడు విడ్త్ అండ్ హైట్ కూడా నేను ఇక్కడ దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఇక్కడ కూడా విడ్త్ అండ్ హైట్ అనేది మనం రిమూవ్ చేసేద్దాం. ఓకే, 3 ఇమేజెస్ తీసుకున్నాం కదా, 3 ఇమేజెస్ని మళ్ళీ సేమ్ అలాగే ఎడిట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ కాల్ MD4 అని ఎందుకు ఇచ్చింది తెలుసు కదా గైస్ మీకు, మొత్తం 12 పార్ట్స్ కింద డివైడ్ అవ్వాలన్నమాట ఇచ్చి ఒక రోలోని. ఓకే, అందుకే 4 + 4 8, 8 + 4 12. సో ఆల్రెడీ మీకు గ్రిడ్ క్లాస్లో అది వినే ఉంటారు, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో నౌ. సేవ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి జస్ట్ మన దీంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, సో అది గైస్ మరి ఇమేజ్ రెస్పాన్సివ్ అవన్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది ఆటోమేటిక్ చూసారా, ఇదే తన ఆ ఇమేజ్ తగినట్టు సైజ్ అన్ని మొత్తం రెస్పాన్స్ తీసుకుంది. ఇప్పుడు చూద్దాం వర్క్ అవుతుందా లేదా. లెట్స్ గో. సో ఓకే, ఆటోమేటిక్గా చూసారా, ఇందాకైతే హాఫ్ ఉంది, ఇది పూర్తిగా ఈ కార్నర్ ఎంత ఉందో దాని అంతటికి అడ్జస్ట్ అయిపోయింది. వావ్, దట్స్ కూల్. సో వావ్, ఇక్కడ కూడా ఇప్పుడు మనది ఇప్పుడు ఫుల్ రెస్పాన్సివ్ ఉంది చూసారా. వావ్, నైస్. సో ఇక్కడైతే బాగా అప్లై అయింది, బాగుంది. సో బాగానే అప్లై అవుతుంది అన్నమాట. చూసారా, మనకు వచ్చేసరికి నేను ఇచ్చింది చూసారా, ఇక్కడ మనం ఎంతకి ఇచ్చాం, MD ఇచ్చాం, క్లాస్ = MD. ఓకే, క్లాస్ = MD ఇచ్చాం కాబట్టి MDకి వచ్చేసరికి మళ్ళీ అది అయిపోతుంది. ఓకే, దట్స్ కూల్. సో అలాగే క్లాస్ = SM ఇద్దాం. మళ్ళీ ఒకసారి మీకు మనకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, SM ఇంకొక దగ్గర ఎక్కడ ఉంది అది, SM. ఓకే, స్మాల్ డివైస్కి సేవ్ చేద్దాం. ఓకే, ఇక్కడ రీలోడ్ చేద్దాం దీన్ని. ఓకే, చూసారా, ఇది మట్టి ఇక్కడ మీడియంలో, ఇది మీడియం సైజ్ది. ఆటోమేటిక్ మీడియం పెట్టేసరికి మనకి ఏమన్నది ఇందాక 1/1 కనిపించింది, కానీ ఇప్పుడు మన SMకి చేస్తే కానీ అది 1/1 రాలేదన్నమాట. ఓకే, సో స్మాల్ డివైస్లో మాత్రమే 1/1 వచ్చింది. చూసారా, పెద్ద పెద్ద ఇమేజెస్ మీరు కావాలంటే మీడియంలో ఉంచుకుంటే మీడియంలో ఉంచేసుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ నైస్, బాగుంది. ఓకే, అర్థమైంది కదా గైస్, చాలా రెస్పాన్సివ్తో మీకు జస్ట్ అదో లాస్ట్ ఇమేజ్ ఫ్లూయిడ్ అదొకటి గుర్తించుకోండి. ఓకే, సో ఇక్కడ కనబడుతుంది కదా ఇమేజ్ ఫ్లూయిడ్ అనేస్తే సరిపోతుంది, ఫుల్ రెస్పాన్సివ్తో ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోతుంది మనకి. లెట్స్ గో. సో గైస్ మరి మీకు ఇమేజెస్ బూస్ట్రాప్ ఇమేజ్ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి గైస్, నచ్చిపోయినా కూడా లైక్ చేయండి, ఎందుకంటే మరి మీకోసం ఈ ట్యుటోరియల్ చేశాను కదా బూస్ట్రాప్ 4 ఇమేజెస్లోని. ఓకేనా, సో మర్చిపోవద్దు గైస్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి జంబోటన్ క్లాస్ ఉంటాయి, గెట్ రెడీ, దానికి ప్రిపేర్ అయిపోండి. ఓకే, మరి మర్చిపోవద్దు గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మరి ప్రాక్టీస్ మట్టు చేయండి, మర్చిపోవద్దు, సేమ్ అలాగే. అందుకే నేను మీకు పూర్తిగా డెప్త్గా చెప్తున్నాను. సైట్లో కూడా మీకు ఎప్పుడు కావస్తే అప్పుడు సైట్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు, మొత్తం అన్ని సైట్లో ఉంటాయి క్లియర్గా, మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.